కోసం జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సౌమ్యవాది స్వాగతం. స్వర్ణాంధ్ర సాకారం కోసం పార్టీ అధ్యక్షులు 14 సంవత్సరాల రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినట్టు మరొకసారి కాబోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం. సంతోషంగా సగర్వంగా వేలాది మంది ముస్లిం మహిళలు, ముస్లిం సోదరులు మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావాలని కోరుకుంటున్నారు. జనగణ మంగళ నాయకుడా, ఘనమపు చరితల నాయకుడా. ఇంతమంది ఒకేసారి తోసుకురావడం, తొందర ఖాళీ చేయాలి డయాసు. చాలా మంచి కార్యక్రమం. అందరూ దయచేసి కూర్చోండి, దయచేసి అందరూ కూర్చోండి. కేవలం ముస్లిం సోదర సోదరీమణులతో మాట్లాడడానికే బాబు గారు నెల్లూరు నగరానికి ప్రత్యేకంగా వచ్చారు. ఎన్నికల సందర్భంలో బిజీ షెడ్యూల్లో, ఎన్నికల సమయంలో బిజీ షెడ్యూల్లో కేవలం మనతో మాట్లాడడానికి వచ్చారు. కాబట్టి దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి, సైలెన్స్ మెయింటైన్ చేయండి. దయచేసి అందరూ కూర్చోండి, దయచేసి అందరూ ఇటు పక్కకు వచ్చేయండి. మా కార్యక్రమం ప్రారంభం కావాలి. బాబు గారు మనతో ఉంటారు. అనేక విషయాలు తెలుసుకోవడానికి వచ్చారు. ఇప్పుడు మనం పడుతున్న కష్టాలను తెలుసుకొని మనందరి సహకారంతో ఇన్షా అల్లా త్వరలో మరొకసారి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మన సామాజిక వర్గానికి చేయాల్సిన పనులు ఏమున్నాయో మనతో చర్చించడానికి వచ్చారు. కాబట్టి దయచేసి అందరూ క్రమశిక్షణ పాటించండి. అందరూ పక్కకు వచ్చేయండి మిత్రులారా. ప్లీజ్ అందరూ పక్కకు వచ్చేయండి. అర్థం చేసుకోండి, మీ అభిమానం వెలకట్టలేనిది, అయినా సంయమనం పాటించాలి. మీ అభిమానానికి ప్రత్యేక ధన్యవాదాలు.